కార్యకర్త స్థాయి నుంచి నాయకుని స్థాయికి ఎదిగే స్వేచ్ఛ ఒక బీజేపీ పార్టీలో మాత్రమే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్ లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట గడ్డ నుంచి మార్పు మొదలైందని, కొంతమంది నాయకులకి మొన్నటి ఎన్నికలు కనువిప్పు కలిగించాయన్నారు ఆయన. ఇక ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని, ఇటీవలే బీజేపీ సభ్యత్వంలోకి చాలా మంది న్యాయవాదులు వస్తున్నారని ఆయన తెలియజేశారు. ఒక కార్యకర్తను ఒక నాయకుడిని తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత, మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత కొత్తగా బీజేపీలో ఈ మధ్య కాలంలో సభ్యత్వం కోసం అడ్వకేట్ సోదరులు చాలా మంది దేశవ్యాప్తంగా ముందుకు వస్తారు. ఇది నిజంగా రాజకీయాల లోపల ఒక మంచి మార్పుకి సంకేతంగా దీన్ని భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెనకటికి ఆంగ్లేయులు కూడా చెప్పుదురు, మేము రోడ్లు వేసినాం, బంగ్లాలు కట్టినాం, మీరు ఏది కావాలంటే అది చేసినాం, మీరు మా బానిసలుగానే ఉండాలని కోరుకునేటోళ్ళు. మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది కనువిప్పు కలిగించినాయని చెప్పి నేను ఆశపడతా ఉన్నా. కలిగించకపోతే భవిష్యత్తులో ఇంకా బాగా మీ కనువిప్పు కలిగించే రీతి లోపల ఈ గడ్డ మీద ఉన్నటువంటి టీఎన్జిఓలైనా, మా అడ్వకేట్ మిత్రులైనా, డాక్టర్లైనా అందరూ కూడా ఆ దిశగా పనిచేస్తారు. ఈ గడ్డ మార్పు కోరుతుంది అని 2020లోనే మా దుబ్బాక ప్రజలు చెప్పిండ్రు. ఆ తర్వాత సిద్దిపేట కూడా బాగా మార్పు కోరుకుంది. కానీ ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ కీర్తి ప్రతిష్టల కోసం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచంలో మళ్ళొకసారి నిలబెట్టడం కోసం అంతరించిపోతున్న ప్రతి విద్యను, ప్రతి గుర్తుని ప్రపంచానికి తిరిగి చాటడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. బీహార్లో మనం మళ్ళీ ఒక యూనివర్సిటీని ప్రపంచానికి పరిచయం చేసినాం. దాని పేరు నలంద యూనివర్సిటీ. ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ లేనప్పుడు, ప్రపంచంలో కేంబ్రిడ్జ్ లేనప్పుడు, ప్రపంచానికి చదువు తెలవనప్పుడు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి యూనివర్సిటీ నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు అవి పుట్టిన గడ్డ ఈ భారతదేశం. కాంగ్రెస్, కమ్యూనిస్టు కలిసి ఈ దేశ చరిత్రను తుంగలో దొక్కి మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కలపాలని చెప్పి చేసినటువంటి కృషిని 6.5 దశాబ్దాల్లో వాళ్ళు చేసినటువంటి ఆ నాశనాన్ని, వినాశనాన్ని తిరగరాసి తిరిగి మన దేశ సంస్కృతికి సాంప్రదాయాలకి ఒక గుర్తింపు తెచ్చేందుకు పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో తమ ఉనికి పోతుందని గమనించిన తర్వాత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఓ కొత్త దందాన్ని మొదలుపెట్టింది. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయట, కింద క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలు ఉన్నాయి. ఆ 2 దేశాలకు ఎప్పుడు కోపం వచ్చినా ఎవరికైనా నష్టం జరుగుతుందని చదువుతాం. ఒకటి అమెరికా అయితే ఇంకొకటి రష్యా. ఈ 2 ప్రపంచానికి అగ్రరాజ్యాలని చెప్పుకుంటూ వచ్చేటోళ్ళు. ఉక్రెయిన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒకవేళ శాంతి చర్చలు జరగాలంటే, యుద్ధం ఆగాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి శాంతి చర్చలు జరిపితే మేము ఈ యుద్ధం ఆపుతామని చెప్పి సాక్షాత్తు ప్రపంచ దేశాలలో ఒక అగ్రరాజ్యంగా విరాజిల్లినటువంటి రష్యా అధ్యక్షుడు వచ్చి ఏం చెప్పిండు, నరేంద్ర మోడీ గారు మధ్యవర్తం వహిస్తే మాకు బాగుంటుంది అని చెప్పిండు. దిస్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ లీడర్, దిస్ ఈజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ అవర్ లీడర్. అంత గొప్ప పార్టీలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. 8800002024 అనే నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది. దాంట్లో దయచేసి మీ పర్టికులర్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీ అంతలో మీరే భారతీయ జనతా పార్టీకి ₹1 లేకుండా మీరే సభ్యత్వం కావచ్చు. గర్వంగా ఈ దేశం కోసం పనిచేస్తున్నాం. ఆర్టికల్ 370 రద్దులో నా భాగస్వామ్యం ఉంది. ఈ దేశంలో రామ మందిరం కట్టడంలో నా భాగస్వామ్యం ఉంది. రేపు వచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్లో కూడా నేను భాగస్వామిని అవుతా అని మనందరం కూడా గర్వంగా చెప్పాలంటే, ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా సభ్యత్వం ఉన్న పార్టీగా బీజేపీ నిలబడాలంటే సభ్యత్వం చేసుకోవాలి.